ఇక్కడ రాగానే ఇలా ఒక అప్లికేషన్ రాశారు. అప్లికేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఒక సిమ్ ఇచ్చారు. జస్ట్ 90 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడే సిమ్ కార్డ్ తీసుకున్నా. కాకపోతే దీనిలో రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ కార్డ్స్ కొనుక్కోవాలంట. నేను 8th-లోనో 9th-లోనో మ్యాక్సిమం 10th-లో ఆ టైంలో కొన్నా. అప్పుడు తర్వాత మళ్ళీ రీఛార్జ్ కార్డ్స్ కొనలేదు. మళ్ళీ ఇప్పుడు కొనాల్సి వస్తుంది రీఛార్జ్ కార్డ్స్. ఆన్లైన్ లేదండి వీళ్ళ దగ్గర. ఇప్పుడే ఇక్కడ ఒక 200 రీఛార్జ్ చేయించా. దాన్ని ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా ప్యాక్గా కన్వర్ట్ చేయాలి. పాత రోజులకి వెళ్ళినట్టుందో సడన్గా. ఇది నేపాల్ టెలికాం అనమాట. నమస్తే అంటారు దీన్ని. మన బిఎస్ఎన్ఎల్ లాగా అనమాట. సో ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్సెల్, ఒకటి నమస్తే. ఎన్సెల్ ఏమైందంటే రీసెంట్గా ఇక్కడ సివిల్ ప్రొటెస్ట్ ఒకటి జరిగిందనమాట. ఆ సివిల్ ప్రొటెస్ట్లో దాని టవర్స్ ఎక్కువ కాల్ చేశారంట. దానికి సిగ్నల్ చాలా తక్కువ వస్తుందని చెప్పి నమస్తే తీసుకోమని సజెస్ట్ చేశారు. వచ్చే దారి మధ్యలోనే ఒక షాప్లో అడిగా. ఎన్సెల్ అని ఒక సిమ్ ఉంది. అది 7 డేస్కి అన్లిమిటెడ్ డేటా వాయిస్ కలిపి 700 రూపీస్ ఛార్జ్ చేస్తా అన్నాడు. సో ఇక్కడికి వచ్చి అదే అడిగితే సిమ్ కార్డు 90 రూపీస్ తీసుకున్నాడు. అండ్ అన్లిమిటెడ్ 7 డేస్కి డేటా వాయిస్ అన్నీ కలిపి 199. సో మొత్తం 300లో అయిపోయింది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిమ్ కార్డ్ తీసుకుంటాకి ఒరిజినల్ ఆధార్ కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ తెచ్చుకోవాలన్నమాట. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.